సాయంత్రము ఎలక్షన్ మొత్తం మీద ప్రచారం అయిపోయిన తర్వాత రేపు పోలింగ్ అనగా బాన్స్వాడలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన దురదృష్టకరం. ఆ సంఘటన దురదృష్టకరంగా జరగడానికి కారణమైన ఇందూరు శేఖర్ ఆ రోజు రాత్రి అన్ని అయిపోయిన తర్వాత పరాయి గ్రామాల లెవెల్లో అక్కడికి వెళ్లి ప్రచారం చేసే సందర్భం కాకపోయినప్పటికీ ఇక్కడి నుంచి వర్ణి తరపున బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉంటూ అక్కడికి వెళ్లి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా డబ్బు పంచుతుంటే పట్టుకున్నప్పుడు కొంచెం ఉద్రిక్తత జరిగినప్పుడు బాలరాజు గారు ఆపి అన్ని కాసుల బాలరాజు గారు ఇటువంటి ఇక్కడ డబ్బులు పంచుతున్నారని సమాచారం తెలవగానే ఆయన వచ్చి ఆపిన సందర్భం అది కరెక్ట్. ఎవరైనా కానీ మన పార్టీకి వ్యతిరేకంగా మన పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడే వచ్చి డబ్బులు పంచుతుంటే ఉద్రేకం కొద్ది మాటలు రావడం అనేది సహజం. అది దానికి గోరంతలు కొండంతలుగా చేస్తూ నిన్న రుద్రూరులో రాస్తారోకో చేసి ఆ రుద్రూరు రాస్తారోకోలో మన పాత బాలకృష్ణ గారు సతీష్ గారు ఏదైతే మన పోచారం శ్రీనివాసరెడ్డి గారిని విమర్శించారో పోచారం శ్రీనివాసరెడ్డి గారు ప్రధాన అనుచరులుగా కొనసాగిన వీళ్ళిద్దరూ కూడా ఈ రకంగా ఇది ప్రస్తుతం రాజకీయాలు చేస్తూ పార్టీకి పనిచేసే వాళ్ళని కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న బాలరాజు గారిని పోచారం భాస్కర్ రెడ్డి గారిని ఈ విధంగా విమర్శించి ఇవన్నీ అభాస్పాలు చేయడం మంచిది కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా మీరు లేదా మరో పార్టీలో ఉన్నారా మీరే తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ విధంగా చేయడం గర్హనీయం. దీన్ని ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీగా మేమందరం ఇక్కడ వర్ణిలో ప్రెస్ మీట్ పెట్టి మేమందరం ఖండిస్తడం జరుగుతుంది.